ఈ ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పిల్లలు పాపం అనాథలు అయిపోయినారు. ఈ ఫెర్టిలిటీ సెంటర్లు చేసిన మోసాలకి, అన్యాయానికి అమాయకులైన పుట్టిన బిడ్డలు అనాథలు అయిపోయినారట. ఎందుకు వదిలేసినారు? వాళ్ళకి సంబంధించినవి దాంతో కాకుండా వేరే వాళ్ళతోని ఆ బిడ్డని పుట్టించడంతో ఈ బిడ్డ మా బిడ్డ కాదని కన్న వాళ్ళు వదిలేసినారట. అంటే ఏ బిడ్డనైతే డాక్టర్ ఇచ్చిందో, ఆ డాక్టర్ కొడుకు ఇద్దరు కలిసి చేసిన దందాలో ఆ డాక్టర్ తెచ్చిచ్చిందో వాళ్ళకి ఆ DNA టెస్ట్ చేస్తే మా బిడ్డ కాదని తెలిసిందట. తెలియడంతో వాళ్ళు మా బిడ్డ కాదు, మా రక్తం పంచుకొని పుట్టలేదు వాళ్ళు వదిలేసిరట ఉంటారు. ఇట్లా ఈ ఫెర్టిలిటీ సెంటర్ నుంచి ఈ రకంగానే ఎక్కడి నుంచో అస్సోం నుంచో ఇంకో స్టేట్ నుంచో బిడ్డలని 90,000 లక్ష రూపాయలకు కొనుక్కొని ఈ రకంగా ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చిన జంటలని మోసం చేసి ఎంతమందికి ఈ రకంగా ఇచ్చుంటారు? డేటా తీస్తే మొత్తం ఎవరన్నా ఆ రకంగా మోసపోయిన వాళ్ళు ఉంటే రావాలి. కానీ ఎంతకాలం నుంచి వాళ్ళు ఆల్రెడీ పుట్టిన దగ్గర నుంచి పెంచి పెద్ద చేసిన తర్వాత ఇక వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తారు? పాపం వాళ్ళతో అటాచ్మెంట్ ఏర్పడ్డ తర్వాత పిల్లలతో మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మేము కూడా మోసపోయి ఉంటామేమో అని చెప్పి DNA టెస్ట్కి వెళ్తారా? ఈ కేసు ఏడు దాకా పోద్దో చూడాలి.